మాస్ మహారాజ్ రవితేజ గారు ప్రజెంట్ అయితే మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మాస్ మహారాజ్ రవితేజ గారు ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు, ఇంతకీ ఎలాంటి జోనర్ లో రవితేజ గారు సినిమా చేయడానికైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నారు, అలాంటి జోనర్ లో సినిమా చేస్తే పక్కా హిట్ అని కూడా కొందరు అంటున్నారు. వీటితో పాటు మాస్ మహారాజ్ రవితేజ గారు తన నెక్స్ట్ లైనప్ నైతే ఏ విధంగా సిద్ధం చేసుకున్నారు అనే మోస్ట్ వాల్యుబుల్ అప్డేట్స్ అయితే అందించడం కోసమే వీడియో చేస్తున్నా. టాలీవుడ్ లో మాస్ మహారాజ్ రవితేజ గారు కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అయితే సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. ఇప్పటికే కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేసిన ఆయన తాజాగా మరో కొత్త డైరెక్టర్ తో చేసేందుకు కూడా ఒప్పుకున్నారట. అయితే రవితేజ గారు వరుసగా పరాజయాలు చవి చూసిన నేపథ్యంలో త్వరలో బ్లాక్ బస్టర్ హిట్ అయితే ప్రేక్షకులకైతే అందించాల్సిన అవసరం అయితే చాలానే ఉంది. మరీ ముఖ్యంగా రవితేజ గారి ఫ్యాన్స్ అయితే మంచి హిట్ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే మిస్టర్ బచ్చన్ కోసం హరీష్ శంకర్ తో కలిసి పనిచేస్తున్న మాస్ మహారాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్ చిత్రం బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన రైడ్ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఇదే ఏడాది జూలైలో విడుదల కాబోతున్న దీనిపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఇక అనుదీప్ కేవీతో రవితేజ గారు చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే అనుదీప్ కేవీ మాస్ మహారాజ్ రవితేజ గారి సినిమా అయితే అధికారికంగా లాంచ్ కూడా చేయబోతున్నారు. ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా నిర్మించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం రవితేజ గారు మరో మూవీ కోసం కూడా చర్చలు సాగిస్తున్నారు. త్వరలోనే ఒక కొత్త దర్శకుడితో చేయబోతున్నట్టు సమాచారం కూడా వచ్చింది. సామాజ వర్గమన రచయిత భాను భోగవరపు ఓ స్క్రిప్ట్ తో రవితేజ గారిని కూడా ఆకట్టుకున్నారట. ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అవుతుందని త్వరలోనే ఈ సినిమాపై రవితేజ గారు కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అన్ని కుదిరితే వచ్చేడాది చిత్రీకరణ కూడా మొదలవుతుంది. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత నిర్మాణ సంస్థకు సంబంధించిన వివరాలు కూడా తెలియబోతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన అయితే రాబోతుంది. కాగా రవితేజ గారు కొత్త దర్శకులతో పనిచేస్తూ విభిన్నమైన చిత్రాలు తీస్తున్నప్పటికీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను అయితే ఎంటర్టైన్ చేయడంలో విఫలమవుతూ వస్తున్నాయి. అయితే ఇవేవి పట్టించుకోకుండా మాస్ మహారాజ్ రవితేజ గారు కొత్త వారికి అవకాశం కలిగిస్తూ తాను దర్శకుడు హీరో అని మరోసారి నిరూపించుకుంటూ వస్తున్నారు.